దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రభు మాటలు మీకు తెలియచేయటానికి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ప్రభునామాన్ని మహింపరుస్తూ మరి వర్తమానం వింటున్న ప్రియులెల్లరికీ ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపాత్ముల మార్గమున నిలిచుండక, అపహాస్యకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునిదంతా సఫలమగును. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటలు ప్రభు మనకి ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఏంటంటే, దుష్టుడైన వాడు ఎవడైతే ఉన్నాడో మరి వాని ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి. దేవుని బిడ్డలారా, దుష్టుడు అంటే అపవాది, సైతాన్ అండి. ఒక వ్యక్తిని, ఒక ఆత్మీయుని కానీ శరీరుని కానీ ఎవరినైనప్పటికీ కంట్రోల్ ఎలా చేస్తాడంటే, వాడి ఆలోచనలు, వాడిచ్చే ఆలోచనలు, వాడిచ్చే తలంపులు, వాడిచ్చే ఊహలు అతి భయంకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది అందుకే మరి నోవాహు దినాలలో వారు తమ ఆలోచనలో, చదవండి ఒకసారి దేవుని వాక్యం, ఆదికాండము దేవుని బిడ్డలారా, మరి 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. చూడండి, అసలు నోవాహు దినాలలో జలప్రళయం రావడానికి, మహాభయంకరమైన ఉగ్రత రావడానికి గల కారణం ఏంటంటే తలంపులు, ఊహలు, ఆలోచనలు. దేవుని బిడ్డలారా, శత్రువైన అపవాది మొదటిగా ఒక విశ్వాసిని పడగొట్టే ఒక భయంకరమైన వెపన్, వాడు ఉపయోగించే వెపన్ ఏంటంటే చెడ్డ ఆలోచనలు. అందుకని మన ఆలోచనల మీద యేసు రక్తాన్ని ముద్రించుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, ఊహలు అన్నిటి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం ముద్రించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరి అపవాది యొక్క ఆలోచనలు మనలో నెరవేరవండి. అపవాది యొక్క ఆలోచనలు మనలో నెరవేరవు. అందుకే మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన ఆలోచనకర్త అంట. ఆలోచనలు ఇచ్చే దేవుడు, మనల్ని ఆలోచననిచ్చి నడిపించేవాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనలు మనలో ఉండాలి తప్ప దుష్టిని ఆలోచనలు మనలో ఉండకూడదు. వాడు ఆలోచనతో నడిపించబడకూడదు. నీకు దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలి అంటే గనక, ఒకటి దేవుని వాక్యాన్ని చదవాలి, రెండోది ఒక మంచి నడిపింపు, నాయకత్వం, తర్వాత ఆత్మీయ తండ్రి నువ్వు కలిగి ఉంటే కనుక నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి, నీ ఆత్మీయ నాయకుడు మరి దేవుని దగ్గర ఆలోచనలు తీసుకుని నిన్ను నడిపిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దుష్ట ఆలోచనలు మనలో ఉండకూడదు. అపవాది ఆలోచనలు మనలో ఉండకూడదు. అపవాది వాని ఆలోచనల చేత మనల్ని నడిపిస్తూ ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వాడు తంత్రగొట్టేయండి, వాడు దుష్టుడండి. అపవాది చెదరగొట్టువాడు, పాడు చేయవాడు, నాశనం చేయవాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దుష్టుని యొక్క ఆలోచనలు నీలో పని చేయకుండా, దుష్ట ప్రభావాలు నీలో పని చేయకుండా ఉండాలంటే మొదటిగా నీవు ప్రార్థించినప్పుడు ఉదయాన్నే నీ తలంపుల మీద, నీ ఊహల మీద యేసు రక్తాన్ని అప్లై చేసుకోవాలి. ప్రభా, నీ రక్తం మరి నీ రక్తంలో ఉన్న ఆలోచనల తలంపులన్నీ మరి శుద్ధి చేయి, మరి కాపాడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకి దుష్ట ఆలోచనలు రాకుండా, దురాత్మ ఆలోచనలు రాకుండా
మరి అపవిత్రమైన ఆలోచనలు రాకుండా, పాపపు ఆలోచనలు రాకుండా, నాశనానికి వెళ్ళిపోయే ఆలోచనలు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, అలాగనే నరుని హృదయములో ఆలోచనలు అనేకము ఉంటాయట, కానీ యెహోవా నిర్ణయమే స్థిరమవుద్దంట. సామెతల పుస్తకంలో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనల చేత నడిపించబడాలి. ఆయన ఆలోచనకర్త. కొన్ని సమయాలలో దిక్కుతోచని పరిస్థితి, ఎన్నో ప్రశ్నలు, ఏమండి, ఎన్నో మరి అలజడులు మన జీవితంలో మరి ఉంటాయి. ఏదైనా ఒక విషయంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం, సరైన ఆలోచనలు మనకు ఉండవు. అట్లాంటి టయాల్లో మనం ప్రభువు మీద ఆధారపడితే, ప్రభువు మీద ఆనుకుంటే దేవుని బిడలారా, ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆలోచనలు ఇస్తాడు. ఎలాగనగా మనకు శిష్యువు పడతాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆలోచనకర్త అని ఆయనకి పేరు, సమాధానకర్త అని పేరు అని 9:6 యెషయా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రథమంగా తన ఆలోచనలకు తగ్గట్టుగా, తన ఊహలకు తగ్గట్టుగా, తన మరి ఉద్దేశాలకు తగ్గట్టుగా నిన్ను నడిపించుకోవడానికి. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు గురించి నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా చిత్తం నెరవేర్చేవాడు అని కూడా దావీదు గురించి సెలవిస్తాడు. ఇక్కడ అన్నాడు, దుష్టుని ఆలోచనలో నడవద్దు, పాపాత్ముల మార్గమున నిలవద్దు. ఒక్క విషయం దేవుని బిడలారా, మరి విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ, దెయ్యముతో మరి దేవునితో బెలియాలతో పొత్తెక్కడ అనే ఒక మాట దేవుని వాక్యంలో రాయబడింది. నేను అంటాను, పాపులు అంటే పాపం చేసేవారు, పాపంకు బానిసైపోయిన వారు, పాపాన్ని స్నేహించేవారు. అందుకని ఈ పాపుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. చాలామంది వారి సహవాసాలు ఎలా ఉంటాయంటే, దేవుని బిడ్డలారా, మంచి వ్యక్తులతో సహవాసాలు చేయరు. ఆయన చెప్పాడు, నీ సహవాసం ఎవరో దాన్ని బట్టి నీ ఫలం ఏంటో చెప్పగలం. నీ సహవాసం ఎవరో దాన్ని బట్టి నీ అలవాట్లు చెప్పగలం. నీ సహవాసం ఎవరో దాన్ని బట్టే మరి నీకున్నటువంటి సాక్ష్య జీవితాన్ని మరి ట్రాలీ వేయచ్చు, దాన్ని తక్కిడి వేయచ్చు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, పాపులు అంటే పాపం మానలేని వారు, పాపం కొరకు ప్రయాసపడేవారు. ఈ పాపాత్ములు నిలుచున్న చోట నువ్వు నిలవకూడదు, ఉండకూడదు, వారితో స్నేహం చేయకూడదు. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుంచి చదువుకుంటే కిందకు వస్తే 40 ఎక్కడో ఏమని ఉంటుందంటే, మీరు మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందాలి అని. అంటే దాని అర్థం, దేవుని బిడ్డలారి, ఈ లోకములో పాపాత్ములతో సహవాసం చేయకూడదు. రక్షించబడిన నీవు, మారు మనస్సు పొందిన నీవు, పాప క్షమాపణ కొరకు బాప్తీసం తీసుకున్న నీవు, పరిశుద్ధాత్మను పొందుతున్న నీవు, సంఘములో కట్టబడిన నీవు, దేవుని బిడ్డలారా, పాపాత్ములతో సహవాసం, అందరితో మాట్లాడాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, అందరినీ కలుపుకోవాలి, పరిశుద్ధులతో స్నేహం చేయాలి అని మరొక దైవజనులు, అభిషక్తులైన సేవకులు చెప్పగా నేను విన్నాను. దేవుని బిడ్డలారి, గమనించండి, మన స్నేహం మనం పాపాత్ముల దగ్గర మార్గములో నిలబడకూడదు. మూడోది, అపహాస్యకులు కూర్చుండు చోట. దేవుని బిడ్డలారా, అపహాస్యకులు అంటే లోపాలను ఎత్తిపట్టి పదే ఎటకరించేవారు, వ్యంగ్యపు మాటలు మాట్లాడేవారు, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడేవారు, ఇతరుల్ని నిందిస్తూ మాట్లాడేవారు, ఇతరులను బాధ పెట్టి మాట్లాడేవారు, ఇతరుల పట్ల మరి దేవుని బిడ్డలారా మరి ప్రేమాభిమానాలు లేకుండా మరి నచ్చినట్లు మాట్లాడేవారు. ఇట్లాంటి వారికి బిడ్డలారు దూరంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అపహాస్యం చేసేవారి దగ్గర కూర్చోకూడదు. తర్వాత 2వ వచనం ఏమన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించావా? ఎప్పుడైనా దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి సంతోషపడ్డావా? ఆ వాక్యమును, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించుడి. మరలా చెప్పుది నీ సంగతి ప్రభునందు ఆనందించుడి అని ఉంది. ఇక్కడ అంటున్నాడు, వాక్యాన్ని బట్టి మనం ఆనందపడాలి. దేవుడు మనకిచ్చిన మాటలు, దేవుడు మనకిచ్చిన వర్తమానాలు, దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి మనం ఆనందపడగలిగామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి మనకు ఆనందం కలగాలి.
చదువుతున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు కన్నీళ్లు రావాలి. కొన్ని సందర్భంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఉజ్జీవం వస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చదివినప్పుడు ఎంతో ఆనందం ఎప్పుడు వస్తుందంటే వాక్యములు ఆయన చేసిన కార్యాలు చదువుతూ ఉన్నప్పుడు అబ్బా ఎంత మధురమైన మాటలు అని చెప్పి మనం ఆనందపడతాం. అందుకే దావీదయ్య అంటాడు, మంచం మీద నిన్ను గురించి ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత మరి రుచిగా ఉన్నదట వాక్యం. హల్లెలూయా. జుంటె తేనె దారుల కంటే మధురమైనదంట ఆయన వాక్యం. ఆయన వాక్యములో ఆనందించే మనసు నీకుందా బిడ్డ? ఆనందించాలి. వాక్యమును బట్టి ఆనందపడాలి, వాక్యమును బట్టి సంతోషపడాలి, వాక్యమును బట్టి దేవుని బిడ్డలారా మనం ఉత్సహించి మరి పరవశించాలి. అలాంటి కృప మనం పొందాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు దాన్ని అంట దివారాత్రము ధ్యానించాలట దేవుని వాక్యాన్ని. చూడండి, దుష్టుల మార్గంలో నడుచుకోకుండా, పాపాత్ముల మార్గంలో నిలబడకుండా, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోకుండా వాక్యములో ఆనందిస్తూ దానిని ధ్యానిస్తేనట అట్లాంటి వ్యక్తులు ఎలా ఉంటారో ఇక్కడ రాయబడిందంట. దేవునికి స్తోత్రం. అలాంటి వారట ఆకు వాడక తన కాలమందు ఫలమునిచ్చు చెట్టులా ఉంటారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన కాలాలలో తన కాలమందు ఫలము అంటే దేవుడు మనకి 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడో, 80 ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరాలండి మనము తేదీప్యమానంగా ఫలిస్తామట. మనము ఆశీర్వాదకరంగా ఉంటామట, మనము దీవెనకరంగా ఉంటామట. అనేకులకి మరి దేవుని బిడ్డలారా దీవెనగా ప్రభువు మనల్ని చూపిస్తాడట. ఎలా ఉంటే? దుష్టుడు ఆలోచన చెప్పు నడవకుండా ఉంటే, పాపుల మార్గం నిలవకుండా ఉంటే, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోకుండా ఉంటే, ధర్మశాస్త్రములు ఆనందిస్తే, దానిని ధ్యానిస్తే, హల్లెలూయా, అతడు ఆకువాడక చూడండి, నీటి ఓరన నాటబడిన, నీటి ఓరంటే బిడ్డలారా దేవునికి స్తోత్రం. చూడండి, చెట్టుకి నీరు, చూడండి శ్రేష్టమైన భూమి అవసరం, మరి దానికి వాటర్ అవసరం, తర్వాత సూర్యరశ్మి అవసరం. ఈ 3 మనకి దేవుడు అందించి అంటే దాని అర్థం ఏంటంటే మనం ఫలించుటకు తన కృప, తన సహాయాన్ని ప్రభువు మనకిస్తారు. అలాంటి వారు ఫలించేవారిగా ఉంటారంట. అంతేకాదు వారు ఏం చేస్తారోనండి అవంట సఫలమవుతాయట, అంటే ఫలభరితంగా మారతాయి. చాలామంది అంటారు, ఏం చేసినా కలిసి రావట్లేదయ్యా, ఏం చేసినా మరి ఫెయిల్ అయిపోతున్నాం మా జీవితాలు అని చాలామంది అంటారు. దేవుని బిడ్డలారా, అట్లాంటి బిడ్డల జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని, నిన్ను ఫలభరితంగా మార్చాలని. ఏమండి, నువ్వు చేసేదంతా ఫలించేటట్టుగా, నీ కుటుంబం ఫలించేటట్టుగా, నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నిశ్చయముగా వాక్యమును ధ్యానించాలి, వాక్యములు ఆనందించాలి. ఆ పై చెప్పిన 3 సంగతుల్లో మనం నిలిచి ఉండాలి. ఈ మొదటి కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మరి మన జీవితాల్లో ఫలించాలి, తన కృపను విస్తరింపచేయాలి. అట్లాంటి కృప ప్రభు మీకు అలాగే నాకు అనుగ్రహించి మన ముందుకు నడిపించింది గాక. ఆమె. ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉదయకాల వర్తమానాన్ని బట్టి స్తోత్రం. ఈ వర్తమానాన్ని ప్రభా మా జీవితాల్లో ఫలింపచేసి మేము చేయునదంతా సఫలపరచు. ఈదిలో ప్రభా మేము ఏం చేసినా వాటిలో ఫలించేటట్లుగా, సఫలమగుడట్లుగా, ఇతరులకు దీవెనగా మిమ్మల్ని మార్చమని, అలా మార్చాలి అంటే మేము ఎలా ఉండాలో మాట్లాడాం. ఆ విషయాలను మీరు నాకు చేయమని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ, ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియులెల్లరిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు దీవించండి. ఎవరైతే గర్భఫలాలు లేకుండా ఉన్నారో గర్భఫలాలు ఇవ్వండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో బలహీనతలను తొలగించండి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పులు తొలగిపోవునుగా కేస్తున్నాము మీరు అద్భుతం చేయమని. ప్రభు, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఇంక చచ్చిపోదాం ఈ బ్రతుకులు ఎందుకని ఎవరైతే వేదన పడుతున్నారో అట్లాంటి బిడ్డలను దీవించమని, అది విడుదల చేయమని, రక్షణ లేని వారికి రక్షణమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.